Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్కి లైక్ చేసి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజున ఈనాడు రాసినటువంటిది ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే అని చెప్పనని రాశారు. సరే, దీనికంటే ముందర కాగ్ అని చెప్పనేటువంటిది వారు మాట్లాడారు కాబట్టి యాక్చువల్ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం కూడా 2018-19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొనడం జరిగింది. అంటే 2022-23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు 4,23,942 కోట్లు అనేటువంటిది కూడా తెలియజేసింది. అంటే దీని ప్రకారము ఇప్పటి వరకు మనం చెబుతున్నట్టుగా జగన్ గారి ప్రభుత్వం చంద్రబాబు గారి చేసినటువంటి అప్పుల కంటే తక్కువ చేసింది అని మనం ఇప్పటిదాకా చెప్పాం. కానీ వారు ఎంతసేపటికి కూడా లక్షలు కోట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చెప్పారు. ఇప్పుడు దాని ప్రకారం జగన్ గారి ప్రభుత్వం చేసిన అప్పులు 1,66,330 కోట్లు మాత్రమే అని చెప్పనేటువంటిది ఇవాళ మనకి కాగ్ యొక్క రిపోర్టు ద్వారా కొంచెం తేటతెల్లమవుతుంది. అయితే ఇవాళ రాసినటువంటి దాంట్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే, కొన్ని రోజులైతే రాష్ట్ర ఖజానాలో కనీస నిల్వ కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పనని వారు రాసేశారు. కానీ మర్చిపోతారు, నేను ఎందుకంటే ఈనాడు వారికి మతిమరపు ఎక్కువ ఉంటుంది. వారి బాబు గారి గురించి రాయరు, కానీ వేరేవి రాస్తారు. వీరే మే 30, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి అంటే ప్రవేశ స్వీకారం చేసిన రోజున 8,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి ఉద్యోగాల యొక్క జీతాలు పెన్షన్ల కోసం, కానీ ఖజానాలో ఉన్నది 100 కోట్లు మాత్రమే. రేపటి నుంచి రిజర్వ్ బ్యాంకు ఢిల్లీలో జగన్ గారు వెళ్ళవలసి వస్తుంది అని రాశారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఖజానాలో కనీస నిల్వల గురించి మాట్లాడటం ఎంత మటు కరెక్టో వారే చూసుకోవాలి. తర్వాత ఈ చేయబదుళ్ళు అంటే వేస్ అండ్ మీన్స్, ఈ అడ్వాన్సులు వీటి గురించి కూడా రాశారు. యాక్చువల్గా మనకి FRBM చట్ట ప్రకారం రాష్ట్ర GSDPలో 3% మాత్రమే లోపల మాత్రమే మనం అప్పులు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సమయంలో అప్పుడు కరోనా లేదు, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఆ సమయంలో 2014-15లో 3.95% ఆయన అప్పులు చేశారు. FRBM దాటి వెళ్ళిపోయారు. 2015-16లో 3.65, 2016-17లో 4.52, 2017-18లో 4.12, 2018-19లో 4.07 చప్పున వెళ్తే, జగన్ గారు ఒక్క కరోనా సమయంలో మాత్రమే 5.44 ఉంది. ఆ తర్వాత నుంచి బిలో 3లో అంటే 2.1 ఆ రకంగా 3% తక్కువగానే ఆయన FRBM లిమిట్స్లోనే అప్పులు తీసుకున్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు చెప్పినటువంటి దాని ప్రకారం కూడా తెల్లమైపోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం చేసిన వాటిని గురించి చెప్తూ శాసనసభ ఆమోదం లేకుండానే కొన్ని అప్పులు మిగిలిపోయినాయి అనేటువంటిది మాట్లాడారు. ఆశ్చర్యకరం ఏంటంటే, శాసనసభ ఆమోదం లేకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2.36 లక్షల కోట్లు ఆ రోజున చెల్లింపులు చేయడం జరిగింది 2014-19లో. దానిలో 1.11 లక్షల కోట్లకి మాకు వివరాలు ఇవ్వలేదు అని చెప్పనని కనకమేడల గారు ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆ రోజున ఉన్నటువంటి సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు పార్లమెంటులో చెప్పటం జరిగింది. అంటే దీన్ని బట్టి అప్పుడు లెక్కలు సరిగ్గా చెప్పకపోవటం, లేకపోతే FRBM దాటి వెళ్ళిపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు వేస్ అండ్ మీన్స్కి వెళ్ళి నుంచోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే అవన్నీ కూడా ఇప్పుడు రాయరు. అయితే దీంట్లో ఇంకొకటి ఏం చేశారంటే, మూలధన వ్యయము అని చెప్పనని వెళ్ళారు. ఆ మూలధన వ్యయం కూడా మొత్తం చెప్పకుండా ఒక ఏడాది తీసేసుకుని మాట్లాడటం జరిగింది. ఇందులో కూడా మనం ఒక్కసారి మూలధన వ్యయం విషయంలో 2014-15 చంద్రబాబు గారి సమయంలో 7,265 కోట్లు, 2015-16లో 15,042 కోట్లు, 2016-17లో 15,707 కోట్లు, 2017-18లో 16,280 కోట్లు,
2018-19లో 21,845 కోట్లు, అంటే మొత్తం టోటల్గా 76,139 కోట్లు. అంటే యావరేజీ సగటు ఏడాదికి 15,227.80. దీంట్లో మీకు ఆశ్చర్యకరంగా మనం చూసేది ఏంటంటే 16,000 కోట్ల రూపాయలని నీరు చెట్టు కింద పంచిపెట్టేశారు. ఇక జగన్ గారి సమయంలో ఈ మూలధన వ్యయం 2019-20లో 17,601 కోటి, 20-21లో 20,690, 21-22లో 18,511, 22-23లో 7,581.58, 23-24లో మొదటి 9 నెలల్లో 19,202.54, టోటల్గా 83,586 కోట్లు. అంటే సగటు సంవత్సరానికి 17,757. ఏమండి, మనకి ఇంకొకటి కూడా ఏదో 4 లక్షలు 46 లక్షలు ఖర్చు పెట్టారు ఇట్లా రాశారు, కానీ మనకందరికీ తెలియదండి. ఇవాళ పోర్ట్స్ చూస్తున్నాము, హాస్పిటల్స్ చూస్తున్నాము, షిప్పింగ్ హార్బర్స్ చూస్తున్నాము. ఇవాళ రోజున ఇవన్నీ కూడా మూలధన వ్యయంలో వస్తున్నటువంటి సంపద సృష్టే కదా, కానీ వాళ్ళకి మాత్రం కనిపించలేదు. అదొకటి. తర్వాతన ఇవాళ వడ్డీలకి చెల్లించేశారు అని చెప్పననేటువంటిది కూడా మాట్లాడితే 23-24కి వడ్డీలు మొత్తం చెల్లింపులు కేటాయించిన మొత్తం 28,674 కోట్లయితే దాంట్లో చంద్రబాబు గారి యొక్క సమయంలో వడ్డీలు అంటే చంద్రబాబు గారు తీసుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి హయాంలో చేసిన అప్పులకి వడ్డీలు 17,143 కోట్లు. వైసీపీ అంటే జగన్ గారి ప్రభుత్వంలో తీసుకున్న అప్పుల వడ్డీలకి చెల్లింపులు 11,531 కోట్లు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు గారు చేసినటువంటి అప్పులకి మనం చెల్లిస్తున్నటువంటి వడ్డీలు ఎక్కువ అనేటువంటిది బయటికి రాకుండా 20-23లో ఒక రకంగా మాట్లాడటం, రాయటం అనేటువంటిది వారి యొక్క ఈర్ష్యకి, ద్వేషానికి ఇంకొక పరాకాష్ట. స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపిలో అప్పు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలో 7.4 ఉంటే జగన్ గారి పరిపాలనలో ఇది 5.2 మాత్రమే ఉంది. రెవెన్యూ రాబడిలో పెరుగుదల 2014-19లో బాబు పాలనలో 6% ఉంటే జగన్ గారి పాలనలో ఇప్పుడు 16.7% ఉంది. నిరుద్యోగం కూడా చూస్తే 2018-19లో 5.3% ఉంటే ఈ రోజున అంటే 22-23కి 4.1% మాత్రమే నిరుద్యోగము ఉన్నది అనేటువంటిది గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా లేకుండా రెవెన్యూ లోటు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిది చూపించకుండా ఏది 1999 నుంచి కూడా చూసుకున్న తర్వాత చంద్రబాబు గారు 2014 నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడు ఈ రాష్ట్రం రెవెన్యూ లోటులోనే ఉన్నది. 2005 చంద్రబాబు గారు దిగినప్పుడల్లా కూడా 2005 నుంచి 2013 వరకు మిగులు దీంట్లో రెవెన్యూలో ఉంది. కానీ ఈయన వచ్చినప్పుడల్లా రెవెన్యూ లోటు ఉంది. కానీ మనకి కరోనా వచ్చింది. ఇవాళ రోజున చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. 66,116 కోట్ల రూపాయలు కరోనా మూలకంగా నష్టం జరిగింది. ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా ఇవాళ రోజున చేసినటువంటి అప్పులు తక్కువ అని చెప్పనని వడ్డీలు అవన్నీ కూడా ఆయన యొక్క ఇదిలోనే మనం ఎక్కువ చేస్తున్నాం అనేటువంటిది తేట తెల్లం అవుతూ ఉంది. అయితే ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా అప్పులు అని చెప్పనని ఇవి రాయటం. అన్నిటికంటే ముఖ్యంగా మన దాంట్లో విద్యుత్ గురించి రాసేశారు. అంటే వీళ్ళు విద్యుత్తును ఎందుకునో వదలటల్లా, ఎక్కడో మొత్తం మీద సంథింగ్ ఏదో ఉన్నట్టుంది. ఎందుకంటే విద్యుత్తు సుంకంతో పిండేశారు. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్తుపై పన్నులు, సుంకాలు పెరిగిపోయాయని తేలింది. 2018-19 నుంచి 2021-22 వరకు ఏటా కేవలం 11 కోట్లు లేదా 13 కోట్లు మాత్రమే ఈ కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వచ్చింది. అలాంటిది 22-23 సంవత్సరంలో ఏకంగా 4,243 కోట్లు రాబడి సాధించింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఒక్కసారిగా పన్నులు పెంచడంలో ఈ పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఏ పరిస్థితి ఏర్పడింది? మనకి ఇన్కమ్ వచ్చింది ప్రభుత్వానికి, అది కూడా తప్పు. కానీ ఇక్కడ ఒకటి చూడాలి, ఆలోచించాలి. ఇప్పటివరకు మనం కరెంట్ ఛార్జ్ గురించి చెప్తూ ఉన్నాం. కరెంట్ అనేటువంటిది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకోవటం ఒకటి, మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని ఎక్కువ రేటుకి చేసుకోవటం ఒక్కటే కాకుండా ఆ రోజున పెంచాల్సినటువంటి ఇది పెంచకపోవటంతో కేంద్ర గిడ్లకి బాకీ పడిపోతే 60,000 కోట్ల రూపాయల పైన బాకీ పడితే కేంద్ర ప్రభుత్వం అవన్నీ కట్టాల్సిందేనంటే అప్పుడు సర్దుబాటు ఛార్జీలు చేస్తే ఇవాళ రోజున కరెంటుకి ఈ రకమైనటువంటి కొంత ప్రభుత్వానికి రాబడి వస్తుంది. అది రాబడి కాదు, ఇంతకుముందు చంద్రబాబు చేసినటువంటి తప్పును సరిదిద్దుతున్నాం. అయితే ఇక్కడ ఒక్కటి చూడాల్సింది, 21-22 వరకు ఏటా కేవలం 11 కోట్లు మాత్రమే వస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. 11 కోట్లు నుంచి లేదా 13 కోట్లు అంటే
అసలు ఇది నిజంగా పరిశ్రమలు వీటన్నిటికీ ఇస్తే ఇప్పుడు 4,243 వస్తుందంటే ఆ రోజున 11 కోట్లు వచ్చింది అంటే చంద్రబాబు గారు ఏ రకమైనటువంటి అనుభవజ్ఞుడు, ఏ రకమైనటువంటి పరిపాలన చేశాడు. మరి బషీర్బాగ్ కాల్పులకి కారణం కూడా విద్యుత్ ఇదే కదా, మరి ఆ రకంగా రైతుల్ని ఇచ్చేశాడు. ఇంకొకటి కూడా ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వవలసినటువంటి బాకీలు కూడా రమారమి 8,750 కోట్ల రూపాయలు బాకీ పెట్టేసి వెళ్ళిపోతే అది కూడా జగన్ గారి ప్రభుత్వమే తీర్చడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం కనుక చూస్తే ఈ రకమైనటువంటి ఒక రకమైన ఈర్ష్య ద్వేషాలు కక్కటమే తప్ప నిజానికి చంద్రబాబు గారి యొక్క పరిపాలన మొత్తం అస్తవ్యస్తం, రాష్ట్రాన్ని నిజంగా నాశనం చేసింది అంటల్లో సందేహం లేదు అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత మనకి. ఇంకొకటి మళ్ళీ ఇవాళ కూడా పెరిగిపోతున్న రెవెన్యూ లోట్ అన్నారు. నేను చెప్తున్నాను కదా, రెవెన్యూ లోట్ అనేటువంటిది చంద్రబాబు గారి సమయం నుంచి స్టార్ట్ అయింది, 2014 నుంచి. తర్వాత కరోనా రావటం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు తీర్చుకుంటూ పోవటం, వీటన్నిటి మూలకంగా ఇవాళ జగన్ గారి ప్రభుత్వం ఇన్ని ఉన్నప్పటికీ కూడా కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం మనం చేసినటువంటి అప్పులు తక్కువ. ఈ గ్యారంటీలు, కార్పొరేషన్లు పాపం రోజు రోజుకి ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వారందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే ఇవాళ అవన్నీ కూడా కలుపుకొని ఎంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ హయాంలో విజనరీ, అనుభవజ్ఞుడు అనేటువంటి ఆయన కంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ డీబీటీలో 2.40 కోట్ల రూపాయలని ప్రజలకి డైరెక్ట్గా ఇస్తూ ఇవాళ పోర్ట్స్, హాస్పిటల్స్, విద్యాలయాలు కడుతూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మూలధన వ్యయంలో కూడా ముందున్నప్పటికీ, ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నప్పటికీ, ఇవాళ జీడిఎస్పీలు అన్నింటిలోనూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నది. ఏ అప్పులు చేయలేదు, చంద్రబాబుని మించి ఎన్ని చేయలేదు, కానీ అభివృద్ధి సంక్షేమంలో మాత్రం జగన్ గారి ప్రభుత్వం ముందున్నది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇది చేయటం కూడా ఎందుకంటే ఈనాడు వారు రోజు ఇటువంటి చేసినప్పుడు మనం కూడా ఒక్కసారి నెమరు వేసుకుని అసలు ఏం జరిగింది అనేది గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కూడా వారి అప్పుల గురించి మనం ఈ యొక్క వీడియో చేయటం జరిగింది.